క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగము స్పష్టంగా మనతో మాట్లాడుతున్న విషయాలు, జరిగిన వాటిని లేదా తప్పిదములను దాచిపెట్టిన వాడే నిజమైన స్నేహితుడు లేదా ప్రేమను కోరుకునేవాడు. మాటి మాటికి వాటిని తీసుకొచ్చేవాడు, లేకపోతే మాటి మాటికి దాని గురించి మాట్లాడేవాడు నిజమైన స్నేహితుడు కాదు. అది మనము గ్రహించుకోవాల్సిన విషయం. అవతల వారికి మన పట్ల ఎంత ప్రేమ ఉంది అన్నది ఈ చిన్న ఉదాహరణతో రుజువు చేసుకోవచ్చు. తప్పులు అందరం చేస్తుంటాం, సహజంగానే అందరం తప్పులు చేస్తుంటాం. తప్పులు చేస్తున్న దాన్ని కప్పగలిగేది ప్రేమ. అలా కాకుండా మాటి మాటికి ఆ తప్పును ఎత్తి చూపిస్తున్నాడంటే లేదా ఎత్తి చూపిస్తుందంటే ఆ మనిషికి నీ పట్ల ప్రేమ లేనట్టే. నిజమైన ప్రేమను గురించి వాక్యం ఏం మాట్లాడుతుంది? దేవుడు తూర్పుకి పడమర ఎంత దూరమో మనకి పాపమునకి మధ్య అంత వ్యత్యాసము కలుగజేశాడు. అంటే ఇక ఆ రెండు దిక్కులు ఎప్పటికీ కలవవు, కలిసే అవకాశమే లేదు. కలవనంత దూరముగా నిన్ను తప్పిదాన్ని దూరం చేశాడు దేవుడు. అంటే ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోనంతగా. అది ప్రేమ. మరి నువ్వు ప్రేమ అని చెప్పుకుంటున్నావు, సందర్భాలు ఉంటాయి. వారు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అన్నది ఈ ఒక్క చిన్న విషయంలో అర్థమైపోతుంది. మనం తప్పులు చేస్తుంటామండి, అందులో సహజంగానే అందరం తప్పులు చేస్తుంటాం. అందరి క్షేమము కోరేవాడు ఇక ఒక్కసారితో మర్చిపోతాడు. అది తప్పు చేస్తారు, తప్పు చేయని, నష్టం కలగని, కానీ క్షేమాభివృద్ధి కోసం మర్చిపోవాలి. పదే పదే గుర్తొస్తూ పదే పదే దాన్ని తిరిగి లేపుతూ ఉంటే ఆ మనిషి పట్ల ప్రేమ లేదు, ద్వేషం ఎక్కువ ఉంది అని దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. సో అవతల వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారని తెలియాలన్నా, మనం అవతల వారిని ప్రేమిస్తున్నామా లేదా తెలియాలన్నా ఇదే కొలమానం. ఏంటిది? మనం పదే పదే వారి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నామంటే ఖచ్చితంగా మనకు ప్రేమ లేనట్టే. లేదా అవతల వారు పదే పదే తప్పులు ఎత్తి చూపిస్తున్నారంటే వారికి మన పట్ల ప్రేమ లేనట్టే. సింపుల్. ఇదే కొలమానం. ప్రేమించేవాడు తప్పకుండా కప్పుతాడు అన్నిటిని. పౌలు భక్తుడు అదే కదా, ప్రేమ అన్నిటినీ కప్పును అన్నాడు. తప్పులు దాచిపెట్టాలి. ఒక పెద్ద మనిషి అంటాడు,
తప్పు చేస్తే చెవులో మాట్లాడాలంట. మంచి చేస్తే బహిరంగంగా చెప్పాలట. మనలో ఎవరైనా తప్పు చేస్తే చెవులో మాట్లాడాలి. మంచి చేస్తే మైక్ తీసుకొని బహిరంగంగా చెప్పగలగాలి. అలాంటి మనస్తత్వం ఉన్నవాడు ప్రేమ కలిగినవాడు. అది మనం తెలుసుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యాలకి ముద్ర వేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.